హాయ్ హలో ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. ఛానల్ పేరు సురేంద్ర బాబు గేమర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ బటన్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ఈరోజు మనము సుఖ్ దుఃఖ్ అనే ఇంటర్మీడియట్ కవిత గురించి డిస్కస్ చేద్దాం. सुख दुख कविता के कवि कौन है? सुमित्रानंदन पंत. सुख दुख कविता के कवि सुमित्रानंदन पंत है. सुख दुख कविता में सुख दुख कविता का उद्देश्य क्या है? जीवन की पहचान. सुख दुख कविता का उद्देश्य क्या है? जीवन की पहचान. सुमित्रानंदन पंत का असली नाम क्या है? गोसाई दत्त. सुमित्रानंदन पंत का असली नाम गोसाई दत्त है. पंत का जन्म सन 1900 ईस्वी में उत्तर प्रदेश अल्मोड़ा जिला के कौसानी ग्राम में हुआ. पंत ने सन 1912 ईस्वी के असहयोग आंदोलन के कारण उन्होंने अपनी पढ़ाई छोड़ दी और घर पर ही संस्कृत, बंगला, अंग्रेजी आदि भाषाओं का अध्ययन किया. సుమిత్రానందన్ పంత్ 1912లో స్వాతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో స్వాతంత్ర సమరంలో ఆయన అతని చదువుని వదిలిపెట్టేసినాడు. అతను కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. అందుకోసము చదువుని విడిచిపెట్టినాడు. తరువాత స్వయంగా సంస్కృతము, బంగ్లా, ఇంగ్లీష్ ఈ మూడు భాషలను స్వయంగా అభ్యసించినారు. ఎవరు? సుమిత్రానందన్ పంత్. प्रकृति के उपासक होने के कारण पंत को प्रकृति का सुकुमार कवि कहा जाता है. ఈయన పుట్టిన ప్రదేశము పర్వత ప్రాంతాలతో నిండి ఉంది. మొత్తం కూడా అడవి ప్రాంతంలో మరియు పర్వత ప్రాంతాలలో ఈయన జన్మించినాడు. కాబట్టి ఈయన ప్రకృతిని చాలా బాగా ఆస్వాదించినాడు. प्रकृति के उपासक होने के कारण पंत को प्रकृति का सुकुमार कवि कहा जाता है. ఈయన పుట్టినటువంటి ప్రదేశము పర్వత ప్రాంతాలు మరియు అటవీ ప్రాంతాలు కాబట్టి ఈయన ప్రకృతిని చాలా బాగా ఆస్వాదించాడు. కావున ఇతనికి ప్రకృతి యొక్క సుకుమారమైన కవి అని పేరు వచ్చింది. ఎవరికి? సుమిత్రానందన్ పంత్కి ప్రకృతి యొక్క సుకుమారమైన కవి అనే ఇంకో పేరు కూడా ఉంది. కారణము ఆయన పుట్టి పెరిగిన వాతావరణము అలా ఉంది. పర్వత ప్రాంతాలు మరియు అటవీ ప్రాంతం కూడా. सुमित्रानंदन पंत ने विद्यार्थी जीवन से ही काव्य रचना आरंभ कर दिया था. ఆయన విద్యార్థి జీవితం నుండే కావ్యాలు రాయడము ప్రారంభించినాడు. పంత్కి రచనాయే. పంత్ యొక్క రచనలు పల్లవ్, వీణ, గ్రంథి, గ్రామ్య, యుగపథ్, युगांत, स्वर्ण किरण, स्वर्णदोली, खादी के फूल, सौवर्ण, उत्तरा, खादी के फूल, कला और चांद. लोकायतन सुमित्रानंद पंत का महाकाव्य है. లోకాయతను సుమిత్రానందన్ పంత్ యొక్క మహాకావ్యము. ఇది చాలా ఇంపార్టెంట్. सुमित्रानंद पंत का कला और बूढ़ा चांद पर साहित्य अकादमी पुरस्कार प्राप्त हुआ. कला और बूढ़ा चांद అనే రచనకి సాహిత్య అకాడమీ పురస్కారము లభించింది.
सुमित्रानंद पंत का लोकायतन महाकाव्य पर सोवियत भूमिका नेहरू पुरस्कार प्राप्त हुआ। పంత్ రాసిన లోకాయతన్ అనే మహాకావ్యానికి సోవియట్ భూమికా నెహ్రూ అనే పురస్కారము లభించింది। पंत का चिदंबरा काव्य पर भारतीय ज्ञानपीठ पुरस्कार प्राप्त हुआ। पंत యొక్క చిదంబర రచనకి ज्ञानपीठ पुरस्कारము लभिंచింది। पंत ने अपनी रचनाओं में कोमलाकांत पदावली का प्रयोग कर खड़ी बोली को सरसता मधुरता प्रदान की है। ఆయన చాలా సుకుమారమైన పదాలను ఉపయోగించి ఖడీ బోలీకి సరసము మరియు మధురమైన సరసత మరియు మధురాన్ని కలిగించినారు ఖడీ బోలీకి। पंत की भाषा में संस्कृत के तत्सम शब्दों की अधिकता मिलती है। पंत की भाषा में चित्रमयी, अलंकृत तथा संगीतमयी और गीत शैली का प्रयोग मिलता है। सुमित्रानंदन पंत ने आरंभ में छायावादी चित्रमयी भाषा और प्रकृति प्रेम से पूर्ण कविताएं लिखने के बाद प्रगतिवाद तथा अरविंद दर्शन से प्रेरित होकर अनेक रचनाएं की है। సుమిత్రానందన్ పంత్ మొదట ఛాయావాది చిత్రమయి భాషలో రచనలు రాశారు। తర్వాత ప్రకృతి గురించి రాశారు। ఆ తర్వాత ప్రగతివాదం గురించి కూడా రాశారు। ఆ తర్వాత అరవిందుడు అనే ఆయన వల్ల ప్రభావితం చెంది अरविंद दर्शन से प्रभावित होकर అనేక రచనలు की है। తర్వాత అరవిందుని వల్ల ప్రభావితం చెంది అనేక రచనలు కూడా రాసినారు। మొదట ఛాయావాదము, అలాగే దాంతోపాటు ప్రకృతి, తర్వాత ప్రగతివాదము, మళ్ళీ అరవిందుని చేత ప్రభావితం చెంది అనేక రచనలు కూడా చేశారు। అంటే ఈయన కాలానుగుణంగా ఈయనలో మార్పు అనేది జరుగుతూ వచ్చింది। ఛాయావాదము, प्रकृति प्रेम, प्रगतिवादము, अरविंद दर्शन से। बिट बैंक। सुमित्रानंदन पंत का असली नाम क्या है? सुमित्रानंदन पंत का असली नाम क्या है? आंसर गोसाई दत्त। निम्नलिखित में से प्रकृति का सुकुमार कवि किसको कहा जाता है? आंसर डी पंत। निम्नलिखित में से किस कवि ने विद्यार्थी जीवन से ही काव्य रचना करना आरंभ कर दिया था? आंसर सी पंत। सुमित्रानंदन पंत के महाकाव्य कौन से हैं? लोकायतन, चिदंबरा सुमित्रानंदन पंत के महाकाव्य हैं। पंत के किस रचना को सोवियत भूमिका नेहरू पुरस्कार प्राप्त हुआ? आंसर लोकायतन। पंत के किस रचना को भारतीय ज्ञानपीठ पुरस्कार प्राप्त हुआ? आंसर चिदंबरा। पल्लवी, वीणा, ग्रंथि, ग्राम्य किसकी रचनाएं हैं? पल्लवी, वीणा, ग्रंथि, ग्राम्य किसकी रचनाएं हैं? आंसर डी पंत, सुमित्रानंदन पंत। स्वर्णकिरण, स्वर्णदोली, उत्तरा, युगपथ किसकी रचनाएं हैं? स्वर्णकिरण, स्वर्णदोली, उत्तरा, युगपथ किसकी रचनाएं हैं? आंसर सी सुमित्रानंदन पंत। कादे के फूल, कला और चांद, सवर्ण किसकी रचनाएं हैं? कादे के फूल, कला और चांद, सवर्ण
किसकी रचनाएं हैं? आंसर ए सुमित्रानंदन पंत। किस कवि ने अपनी रचनाओं में कोमलाकांत पदावली का प्रयोग कर खड़ी बोली को सरसता मधुरता प्रदान की है? आंसर सुमित्रानंदन पंत सी। किनकी भाषा में संस्कृत के तत्सम शब्दों की अधिकता मिलती है? आंसर ए सुमित्रानंदन पंत। किनकी भाषा में चित्रमयी, अलंकृत तथा संगीतमयी और गीत शैली का प्रयोग मिलता है? चित्रमयी, अलंकृत तथा संगीतमयी और गीत शैली का प्रयोग मिलता है किनकी भाषा में? आंसर डी सुमित्रानंदन पंत। किस छायावादी कवि ने आरंभ में छायावादी चित्रमयी भाषा और प्रकृति प्रेम से पूर्ण कविताएं लिखने के बाद प्रगतिवाद तथा अरविंद दर्शन से प्रेरित होकर अनेक रचनाएं की है? आंसर सुमित्रानंदन पंत। सुख दुख कविता के कवि का नाम क्या है? आंसर सुमित्रानंदन पंत। మీరు ఈ బిట్లని ప్రాక్టీస్ చేయాలనుకుంటే సౌండ్ని తగ్గించేసి మీ పేపర్లో మీరు ఈ బిట్ బ్యాంక్ని క్వశ్చన్ చదివేసి ఆన్సర్ మీరు పేపర్లో రాసుకోండి. తర్వాత కింద ఆన్సర్ కీ కూడా ఉంటుంది. తర్వాత మీరు చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.